Hi friends, welcome back to our new video. Government of India, Ministry of Railways, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి 7,900 వేకెన్సీస్తో ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెలుక గైస్. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ అయితే చేస్తాను. టోటల్గా మనకి 74 పేజెస్ అయితే ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను స్పెషల్గా నోట్ చేసి ఆ యొక్క పాయింట్స్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ అయితే చేస్తాను. సో ఈ జాబ్స్కి సంబంధించిన పోస్ట్ నేమ్స్ కనుక చూసుకుంటే జేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్, అలాగే డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ అండ్ ఫైనల్లీ మెటలర్జికల్ సూపర్వైజర్. సో ఈ యొక్క జాబ్ రోల్స్ అన్నిటికీ కూడా మనకి 7,951 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ మనకి 100% సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అందరూ కూడా అప్లై అయితే చేయండి. సో ఆల్ ఇండియా లొకేషన్లో మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మనం అప్లై చేసిన తర్వాత ఆల్ ఇండియాలో ఎక్కడో దగ్గర మనకి పోస్టింగ్ అయితే ఇస్తారు. టోటల్గా మనకి 7,951 పోస్టులు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ మనకి జూలై 30వ తారీఖు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. చాలా మంది కూడా ఆల్రెడీ అప్లై అయితే చేశారు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ అలాగే మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఆగస్ట్ 29 నైట్ 11:59 లోపు అయితే మనం దీనికి చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆగస్ట్ 29 నైట్ 11:59 లోపు అయితే మనం పేమెంట్ అయితే ఉంటుంది కదా, పేమెంట్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. సో వన్స్ మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఏమైనా సరే మనం ఉంటే అవి ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి కూడా సపరేట్ డేట్స్ అయితే ఉంటాయి. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 8 ఈ లోపు అయితే ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్లో ఓపెన్ అవుతుంది. ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి చక్కగా మన పేరైనా ఏదైనా రాంగ్ ఉంటే చక్కగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మన అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేస్తారు ఫ్యూచర్లో. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే సో మినిమం మనకి 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 36 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2025 నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క కేటగిరీని బట్టి మీకు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఇలా మీకు కేటగిరీని బట్టి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్స్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈబీసీ వాళ్ళు అలాగే ఆల్ కేటగిరీ ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్ మిగతా వాళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 అయితే పే చేయాలి. సో రిమైనింగ్ అందరూ కూడా 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. త్రూ మనం ఆన్లైన్లో యూపీఐ ద్వారా ఫోన్పే, గూగుల్ పే అయితే ఉంటుంది కదా, దాని ద్వారా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. మాస్టర్, వీసా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. సో ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా యూజ్ చేసి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే జేఈ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ ఉంటే చాలన్నమాట, చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి జేఈ పోస్టులకు డిప్లొమాలో ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలో ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఇంజనీరింగ్కి సంబంధించి రెలవెంట్ కోర్స్ ఏమైనా మీరు చేసి ఉంటే చక్కగా జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేస్తే చాలన్నమాట, చక్కగా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎనీ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మీరు కంప్లీట్ చేస్తే డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే మినిమం మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలన్నమాట. డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, సో ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు. కెమికల్ సూపర్వైజర్, మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే
మినిమం మీకు డిగ్రీ ఉంటే చాలు అనమాట. BA, BSc ఏదైనా పర్వాలేదు. సో బీకామ్ అయినా ఎనీ డిగ్రీ ఉంటే చాలు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే సో దీనికి కూడా డిగ్రీలో సైన్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది కదా, సో లైక్ డిగ్రీ BSc, సో ఈ విధంగా కంప్లీట్ చేసి మినిమం మీకు 55% మార్క్స్ ఉంటే చాలు, చక్కగా దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకి 4 స్టేజెస్ అయితే ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2 మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. స్టేజ్ 1 ఒకటి, స్టేజ్ 2 ఒకటి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో స్టేజ్ 1 కంప్లీట్ అయితేనే స్టేజ్ 2లోకి మనకి ఎలా అయితే ఉంటుంది. సో స్టేజ్ 1 మనం ఫెయిల్ అయిపోతే మనకి ఇంకా అక్కడితో మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. స్టేజ్ 1 మనం పాస్ అయితే స్టేజ్ 2 కూడా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా మనం పాస్ అయిపోతే ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే స్టేజ్ 1లో మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. నియర్ బై సెంటర్స్ అయితే వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళి సిస్టమ్ అయితే ఇస్తారు. సిస్టంలో మనం ఎగ్జామ్ అయితే రాసేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అలాగే 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉందన్నమాట. టోటల్గా మనకి 90 మినిట్స్ అయితే మనకి టైం అయితే ఉంటుంది. స్టేజ్ 1 అయిపోయిన తర్వాత మనకి స్టేజ్ 2 అయితే ఓపెన్ అవుతుంది. స్టేజ్ 2 కూడా మనకి ఆన్లైన్లో ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుంది. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. స్టేజ్ 2 మనకి 120 మినిట్స్ అయితే మనకి టైం అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే RRB JEE జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు లెవెల్ 6 ద్వారా మనకి పే చేస్తారు. మినిమం స్టార్టింగ్ మంత్ నుంచి మనకి 35,400 రూపాయల నుంచి అలా మనకి 1,12,400 రూపాయల వరకు కూడా మనకి శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు. అలాగే రిమైనింగ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా మనకి కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులకు పే మనకి లెవెల్ 7 ద్వారా మనకి పే చేస్తారు. స్టార్టింగ్ మంత్ నుంచి జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచి మనకి 44,900 రూపాయలు మనకి శాలరీ స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకి 1,42,400 రూపాయల వరకు కూడా మన శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా హౌ టు అప్లై, ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్లోనే దీనికి RRBకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై అయితే చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు డెమోగా ఏ వెబ్సైట్లో అప్లై చేయాలనేది ఒక లైవ్ డెమోలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే ఈ యొక్క DSKlyrics.in అని ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో పూర్తిగా ఇప్పటివరకు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లారిటీగా చదువుకొని కిందకి వెళ్తే మనకి హౌ టు అప్లై అనే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ కూడా మీరు ప్రతిదీ స్టెప్ బై స్టెప్గా చదివి కిందకి వెళ్తే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయన్నమాట. అప్లై ఆన్లైన్ లింక్ స్టార్టింగ్ లింక్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం అప్లై అయితే చేసేవచ్చు. అలాగే సెకండ్ ఫుల్ నోటిఫికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఈ యొక్క జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే RRBకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు వెళ్ళొచ్చు అనమాట. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే చదివి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆప్షన్ మనకి అప్లై ఆన్లైన్ లింక్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. క్లిక్ హియర్ అని ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేయగానే RRBకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే RRBapply.gov.in ఈ యొక్క వెబ్సైట్ మనకి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీరు మా ఫోన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే మనకి పైన మనకి అప్లై అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, అక్కడైతే క్లిక్ చేసేయండి. అప్లై అయితే క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే మళ్ళీ వస్తాయి. క్రియేట్ అన్ అకౌంట్, అలాగే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని అయితే ఉంటుంది. సో RRBలో మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని RRBలో మీకు అకౌంట్ అయితే ఉంటుంది కదా, మీ యొక్క ఈమెయిల్ ID పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. సో అకౌంట్ లేని వాళ్ళు కొత్తగా క్రియేట్ అయితే చేసుకుంటారు కదా, సో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలన్నమాట. సో అక్కడ క్లిక్ చేయగానే ఒక చిన్న అలర్ట్ అయితే వస్తుంది. కింద మనకి ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడైతే క్లిక్ చేసేయండి. సో మీరు మొబైల్లో అప్లై చేసేటప్పుడు పక్కన మనకి డెస్క్టాప్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క డెస్క్టాప్ మోడ్ అని ఎనేబుల్ చేసుకుంటే సో మీరు ఈజీగా ల్యాప్టాప్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూడండి, సో ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే సిస్టంలో ఎలా వస్తుందో అదే విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్రియేట్ అనే అకౌంట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియా అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. సో ఇండియా అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు.
సో తర్వాత మీకు సంబంధించిన ఫుల్ నేమ్ ప్రతి ఆప్షన్ కూడా 2 టైమ్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ టైం ఎక్కడ చేయాలి, సెకండ్ టైం ఎక్కడ చేయాలి. సో ప్రతి ఆప్షన్ కూడా 2 టైమ్స్ అయితే మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. వాటికి ఓటీపీస్ కూడా వస్తాయి. ఆ ఓటీపీ కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. సో పూర్తి కిందకి చేస్తే ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. సో అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఒక పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఎంటర్ అయితే చేయాలి. కింద మన క్యాప్చా కోడ్ ఇక్కడైతే మనం ఎంటర్ అయితే చేసి కింద మనకి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేస్తే మనకి ఆర్ఆర్బీలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం అప్లై పై అయితే క్లిక్ చేయాలి. అప్లై పై క్లిక్ చేయగానే మనం ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ చేసేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఆల్రెడీ హ్యావ్ అకౌంట్, అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసి కింద మనకి క్యాప్చా కోడ్ అయితే వస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ ఈ పక్కన బాక్స్లో ఎంటర్ అయితే చేయాలి. సో క్యాప్చా కోడ్ మీకు అర్థం అవ్వకపోతే పక్కన మనకి ఇంకొక రీజనరేట్ ఇంకో ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే వేరే క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. సో ఇలా మీకు అర్థమయ్యే వరకు నచ్చిన క్యాప్చా కోడ్స్ అయితే మీరు పెట్టుకొని కింద మనకి లాగిన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తే అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ తర్వాత ఇంకొక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్అప్ అయితే చేసి పేమెంట్ ఉంటుంది కదా, పేమెంట్ కూడా చేసేస్తే మీకు ఆర్ఆర్బీ సిఐ పోస్టులకు సంబంధించి అప్లై అయితే సక్సెస్ఫుల్గా మనం చేసేవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో అదేవిధంగా ఇదే వెబ్సైట్లో మీరు పూర్తిగా కిందకి వెళ్తే హెల్ప్ డెస్క్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేశారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే సో వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అయితే చేయవచ్చు. మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళు మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు ఉండడం అయితే జరుగుతుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.